ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడే ఉత్సవాలను సిపిఐఎంఎల్ మాస్ లైన్ వారు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలలో జెండాలు ఎగరేసి శ్రీకాకుళం పోరాట వీరులకు జోహర్లు అర్పిస్తూ భారతదేశంలో కార్మికోద్యమంలో అమరులైన వీరులను గుర్తు చేసుకుంటూ పాటలు పాడారు, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 8 గంటల పని కోసం ప్రపంచ కార్మికులు ఎంతో కష్టపడి సాధించుకుంటే నేడు భారతదేశంలో బీజేపీ విధానాలను చూస్తుంది. కావున భారత రాజ్యాంగాన్ని కూడా కావున బీజేపీ ప్రభుత్వాన్ని జరుగుతున్నటువంటి మేడే కార్మిక వర్గ దినోత్సవం విశిష్టతను కలిగి ఎన్నికలు భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భం ఇది. ఈ సందర్భంగా దుర్మార్గమైనటువంటి పాలనను సాగిస్తున్నటువంటి ఫ్యాసిస్టు మనువాద కార్పొరేట్ దోపిడీ అనుకూల బీజేపీ ఉంది. ఈ బీజేపీ ఓడించడమే ఈరోజు కమ్యూనిస్టు విప్లవకారులుగా కర్తవ్యంగా పెట్టుకున్నాం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా బీజేపీని ఓడించాలని ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి అన్ని రంగాల ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ అనేది వచ్చినాక కార్మికులకు ఉన్నటువంటి కార్మిక హక్కులు చట్టాలు 44ని 4 కోడుగా మార్చేసింది. ప్రపంచంలో చికాగో నగరంలో 10 గంటల తగ్గింపు కోసం పోరాడి రక్త తర్పణ చేసినటువంటి అమరవీరులు సాధించినటువంటి 8 గంటల పని విధానం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి కాషాయ కార్పొరేట్ బీజేపీ మనువాదైనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలు 8 గంటల పని విధానాన్ని కేవలం పెట్టుబడిదారుల కోసం, కార్పొరేటర్ల బాగు కోసం, ధనవంతులను బాగు చేయడం కోసం, కార్మిక వర్గం కడుపులు కొట్టడం కోసం 12 గంటలకు పెంచివేయడం అనేది ఒక దుర్మార్గ చర్య. ఈ దుర్మార్గ చర్యను దేశ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా రైతాంగ వ్యతిరేక కార్యక్రమాలు అనుసరించాడు, నల్ల చట్టాలను తీసుకొచ్చాడు. ఢిల్లీలో రైతాంగం వందలాది మంది ప్రాణాలు త్యాగం చేసి దాన్ని ఓడించడం జరిగింది. రైతాంగానికి మేము ఏంటంటే మద్దతు ధర ఇస్తామన్నారు. స్వామినాథన్ కమిషను ప్రకారంగా అందజేస్తానని మాట చెప్పాడు తప్ప అమలు చేయలేదు. ఇటు కార్మిక వర్గాన్ని, అటు మహిళలను, ఇటు రైతాంగాన్ని, ఇక విద్యా వ్యవస్థ విషయానికి వస్తే మొత్తం కాషాయీకరణ చేస్తున్నాడు, విద్యా వ్యవస్థ ధ్వంసం చేస్తున్నాడు. మొత్తం ఇలాంటి పరిస్థితులలో బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా కాజీపేట నుంచి, బాపూజీ నగర్ నుంచి మనము సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నుంచి ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడు పత్తులు రాధాలను మాట్లాడాల్సిందిగా కోరుకోవాలి. రండి 10 నిమిషాలు ఒకసారి ఇట్లా తీసుకుంటారు. ఈరోజు మేడే అనగా కార్మికులకు ఒక పండుగ లాంటిది. దాన్ని ఉద్దేశించే ఇవాళ మేడే అని జరుపుకుంటూ ఉన్నాం. ఆ రోజు శ్రీకాకుళంలో అమరవీరుల ఆ రక్తదాతలే ఇవాళ మేడే గుర్తింపచ్చింది మనకు. భారతదేశంలో ఈ మేడే అనేది భారతదేశం వాస్తవంగా చూసుకోవాలంటే కార్మికులు, కర్షకులు ఆ రోజు పోరాడి ఈ ఎర్రజెండాలు ఇచ్చిన సందర్భంగా ఈ మేడే గుర్తింపచ్చింది. భారతదేశంలో ఈ మేడే ప్రతి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి కాడ ఈ మేడే